హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొద్దున లేచి బయట చూస్తే బయట జారట్లా ఇగో ఈ పురుగు ఉంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా? నల్లగా ఉంది చూడండి పువ్వు పైన. భయం అవుతుంది. ఇంట్లోకి వస్తుంది, అది మెల్లగా వస్తుంది. ఏం పురుగు ఫ్రెండ్స్ ఇది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మెల్లగా వస్తుంది, కనిపిస్తుందా ఇప్పుడు? చూడండి ఎంత మెల్లగా వస్తుంది. అమ్మో భయం అవుతుంది. తీసేయాలి ఇప్పుడు దాన్ని. అయితే ఇట్లాంటి పురుగే అనుకుంటా ఫ్రెండ్స్. కాకి ఏం చేసింది, ఇంటి మీద ఇట్లా ఎయిర్ పైప్ అని పెడతారు మనకు ట్యాంక్ పక్కకు. అయితే దాని మీద కూర్చొని ఆ రంధ్రం నుంచి పెట్టి తింటుంది ఫ్రెండ్స్. నేను చూసిన, ఇది కాదు కానీ నేను ఒకసారి ఏదో తింటుంటే చూసిన. భయం అవుతుంది. పురుగు తీసేయాలి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి. ఏం పురుగు ఫ్రెండ్స్ ఇది? మెల్లగా వస్తుంది, కాలే కనిపించలే కానీ మెల్లగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిర్ పైప్ ఉంది కదా, గాలి వచ్చేది ప్రతి ట్యాంక్కి ఉంటుంది ఇది. అయితే దీనిపైన కాకి కూర్చొని ఆ ఎయిర్ పైపు రంధ్రాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎయిర్ పోవడానికి. ఎయిర్ అంటే గాలి. అయితే ఆ గాలి పోవడానికి ఉన్న దాంట్లో ఏదో పెట్టి తినగా నేను చూసిన ఫ్రెండ్స్. బోనాల పండుగ రోజు చూస్తే నిజంగానే నల్లల బజ్జితం కలాకి వచ్చింది. అయితే ఇది ఏదో పెట్టేటట్టు ఉంది, ఇట్లా తినేటట్లు ఉన్నాయి అని అనుకున్నా. మళ్ళీ తెల్లారి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా 2 రోజులు 5-6 రోజులు స్మెల్ వచ్చింది. ఆయనకంటే నువ్వు ఉత్తానంటున్నావు కాదు అని అన్నాడు. అంటే మొత్తం స్మెల్ రావాలి వన్ సైడ్. ఇక ఈయన ఏం చేసిండు, ఒక రోజు చెక్ చేయకున్నాడు పొద్దునని. చెక్ చేపిస్తే నల్లలు ఇప్పితే ఏమైంది, దాని శవము అది ఏదైతే పురుగు ఇంత దాకా చూపించిన చూడు అలాంటిదే. మరి అదేనా మొత్తానికి సాకల పురుగు ఏదో కానీ దాని శవం ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. అది ఇప్పితే ఆ తర్వాత ఇక స్మెల్ అంతా అంత ఇబ్బంది అయింది. దీనికి ఏమన్నా కట్టాలనేసి ఇంకా అప్పటి నుంచి అనుకున్నాం ఇంకేం కట్టాలేమో, కానీ కట్టాలి. రేపు ఇంకొకటి కూడా పెడతాయి కానీ ఓ రోజు బడ్జెట్కి వచ్చింది, ఓ రోజు గట్లనే ఏదో తెచ్చి పురుగు పెడితే స్మెల్ అంటే స్మెల్ ఎలుక చచ్చిపోయినట్టు. నీళ్ళు మస్తు కష్టమైంది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తే దాని శవం ఎట్లుందో. ఇగో నీళ్ళు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇదే బాయ్ ఫ్రెండ్స్.